గారు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. అని చెప్పి పుకార్లు ఉట్టియాలే, ఆయనకి ఇష్టమైన పత్రికలలో టీవీలలో బ్రహ్మాండంగా రాపియాలి. నేను అందుకే అంటున్నా, గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు. తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం. కొంత తాత్కాలికంగా ఒక 2 ఎదురు దెబ్బలు తగిలినాయి. మొన్న 3వ సారి కొట్లాడినాం శాసనసభకు. ఏమైంది? ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు, ఇంకోకాడ చూసిండ్రు, ఏమైంది? 2వసారికి అక్కడ ఇబ్బంది అయింది. కానీ ఇక్కడ 2 సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా, ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో 2014లో 63 సీట్లు గెలిచినాం, 2018లో 88 సీట్లు గెలిచినాం, 2023లో కూడా 3వ వంతు సీట్లు 39 సీట్లు మీ దయతో, మీ ఆశీర్వాదంతో గెలిచినాం. 14 సీట్లలో కేవలం స్వల్ప తేడాతో 3-4 వేల తేడాతోనే ఓడిపోయినాం. జుక్కల్లో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. బోధన్ల 3000, నాగర్ కర్నూలు 5000, ఆదిలాబాద్ లో 3000, కాగజ్ నగర్ లో 3000 ఓట్లతోని స్వల్ప తేడాతోని 14 సీట్లు పోయినాయి. లేకపోతే 3వసారి కూడా మళ్ళా ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే. సరే, ఇక పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో మీకు ఎరికే. కింద కన్యాకుమారి నుంచి మొదలు పెడితే పైన కాశ్మీర్ దాకా ఒకటే తీరుగా మోడీ కావన్నా మోడీ వద్దా అనే దాని మీద ఎలక్షన్ జరిగింది. దాంతో ఏమైంది? సమాజం నిట్ట నిలువున చీలిపోయింది. కొంతమంది ఎన్డీఏలో ఉండే, కొంతమంది ఇండియా కూటమిలో ఉండే. ఈ 2 కూటమిలో ఉన్నోళ్లకు మోడీ వద్దనుకుంటే ఇండియా కూటమి కోటేసిండ్రు, మోడీ కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేసిండ్రు. ఏ కూటమిలో లేనోళ్లకు దురదృష్టవశాత్తు మొన్న కొంత ఇబ్బంది కలిగింది. మీరు చూడండి ఒక్కసారి, కింద కన్యాకుమారి నుంచి చూస్తే కాశ్మీర్ దాకా ఒకటే రీతిన. కేరళలో సిపిఎం పార్టీ ఉంది, అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది. సిపిఎం పార్టీ కేరళలో ఏ కూటమిలో లేదు, ఇటు ఇండియాలో లేదు, అటు ఎన్డీఏలో లేదు, స్వతంత్రంగా మన లెక్కనే పోటీ చేసింది. ఏమైంది? 20 సీట్లలో ఒకటే సీట్ వచ్చింది. అధికార పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నా ఒకటే ఒక్క సీట్ వచ్చింది. అదే సిపిఎం పార్టీ పక్కనే ఉండే తమిళనాడులో కూటమిలో చేరింది, ఇండియా కూటమిలో చేరితే అక్కడేమైంది? 2 సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి. పక్కకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే, ఆయన కూడా ఓడిపోయింది. ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం. కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా, అక్కడ బిజు జనతాదళ్ 5 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడిన ఎన్నికలు, ఆయనకు కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది. కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్, అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు, స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక్క సీట్ కూడా రాలే. కొద్దిగా పక్కకు పోతే పంజాబ్ లా అకాలీదళ్ కూడా ఏ కూటమిలో లేకుండే, వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు, అకాలీదళ్ గాని, బీఎస్పీ గాని, బీజేడీ గాని, సిపిఎం గాని, వైఎస్ఆర్సీపీ గాని, వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తగిలింది తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు జరిగిందనేది ఏమీ లేదు. కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు చూస్తున్నారు, మన పిల్లలు, నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు. 1,60,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. ఇంకొక 40,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవి ఏవి జరగలేదంటే అబద్ధాలు చెప్పి లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు.